బిగ్ బాస్ సీజన్ 9 కి సర్వం సిద్ధమైంది. త్వరలో బిగ్ బాస్ 9 స్టార్ట్ కాబోతోంది. దీంతో ఈసారి హౌస్ లోకి ఎవరెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సీజన్ 9 కి కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉంది బిగ్ బాస్ టీం. లిస్ట్ కూడా ఫైనల్ అయిందని కూడా తెలుస్తోంది. అయితే దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీస్, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారి బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు ఈ క్రేజీ సీరియల్ నటి హౌస్ లోకి అడుగు పెడుతుందని కూడా టాక్ అయితే వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు, బ్రహ్మముడి కావ్య. సీరియల్లో బెస్ట్ సీరియల్ గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్లో నటించిన నటినట్లు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకి గుర్తుండిపోయేలా నటించారు. వారిలో కావ్య అలియాస్ దీపికా రంగరాజ్ కూడా ఒకరు. తెలుగు బుల్లి తెరపై వంటలక్క తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు అని చెప్పడంలో సందేహం లేదు. పేరుకు తమిళ నటి అయినప్పటికీ పక్కింటి అమ్మాయిలా తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది దీపిక. ఇక టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్ లో వచ్చిరాని తెలుగుతో దీపిక సందడి మామూలుగా ఉండదు. అయితే తనకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం ఇవ్వాలని కూడా కోరుతుంది. తమిళ అమ్మాయి అయిన దీపిక తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెంచుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపిక చాలా మంది నన్ను బిగ్ బాస్ కి వెళ్తారని అడుగుతున్నారు. ప్రస్తుతం నేను బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నా కాబట్టి వెళ్ళలేను. సీరియల్ కంప్లీట్ అయితే వెళ్తా. ఇప్పటి వరకు నాకు కాల్ రాలేదు. ఒకవేళ వస్తే వెళ్తా. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ వెళ్తే విన్నర్ టైటిల్ గెలవాలి. నాగార్జున గారు నా చేయి పైకెత్తి విన్నర్ అని చెప్పాలి అంటూ చెప్పింది దీపిక.